బాగా మిమిక్రీ చేస్తాడంటేనమ్మా ఒక వాయిస్ చేసిన తర్వాత ఆడి పేరు వీడు చెప్తే కానీ మనకు తెలియదు, అంత గొప్పగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు చేస్తా, ఒక్కసారి గట్టిగా చప్పట్లమ్మా. నిజంగా గోదావరి జిల్లాలో పుట్టడం నిజంగా చాలా అదృష్టం. ఇంతమంది కల్మషం లేని మనుషుల్ని కలిసే అవకాశాన్ని కల్పించిన మా ఈవెంట్ ఆర్గనైజర్ అందరికీ స్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. ఓ మల్లెపూలక్క, కనకబ్రాలక్క, ఏం సప్పుడు చేస్తలేవు. జై బోలో భారత్ మాతాకి. నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఒక మాట చెప్పి నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తా. అమ్మ ఒకటి చెప్పండి, ప్రపంచంలో మగవాళ్ళు శుభ్రంగా ఉంటారా, ఆడవాళ్ళు శుభ్రంగా ఉంటారమ్మా? నేను చెప్తున్నా 100కి 100% మగవాళ్ళే శుభ్రంగా ఉంటారు. ఎందుకంటే కటింగ్ షాప్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క మగాడు స్నానం చేసి డైరెక్ట్ ఇంట్లోకి పోతాడు. కానీ బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన ఒక్క ఆడదైన స్నానం చేయగా మీరు చూసిందా? ఎవ్వరు చూడరు. ఎందుకంటే అడేసిన పిఓపికి ఎవ్వరు గ్యారంటీ ఇవ్వరు. మరి ఈ కార్యక్రమానికి అరుంధతిలో ఉన్నటువంటి ఆ పశుపతి క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా అనుష్క వారిని గుహలో బంధించింది. నీకు పెళ్ళ సమాధిలో కుళ్ళ పెట్టి చెప్పిన నిన్ను వదల బొమ్మాలి, వదల రావే రావే బట్టలు కొట్టవే అనగానే పక్క నుంచి అనుష్క వస్తుంది. ఆవిడ కాళ్ళకు నా గజ్జలు చెప్తాను. రావే 80 ఏళ్ళుగా సమాధిలో కుళ్ళ పెట్టి చెప్పిన నిన్ను వదల బొమ్మాలి, వదల వస్తా 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 ఎలమంచులకి వస్తా, కసిగా సంక్రాంతి సంబరాలు చేస్తా. భుజన్నా వస్తా. ఆయుధంగా ఉంటుందండి. నచ్చితే చప్పట్లు కొట్టచ్చు, లేకుంటే ఈవెంట్ అయినాక నన్ను కొట్టచ్చు, పర్వాలేదు. మరి కార్యక్రమానికి కొంతమంది సినీ రాజకీయాలు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో యుద్ధం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ముందుగా మన గ్రౌండ్లోకి హెలికాప్టర్ వచ్చింది. వచ్చిన హెలికాప్టర్ నుండి మా సాయాజీ షిండే గారు వచ్చారండి. అండ్ లేడీస్ బాగున్నారా? నాకు తెలిసి బాగానే ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే బస్సు ఫ్రీ ఇచ్చారు. మా మగవాళ్ళకి కూడా సంక్రాంతి సందర్భంగా అదే ఆధార్ కార్డు చూపిస్తే 2 ఫుల్ బాటిల్లు ఫ్రీ ఇవ్వండి. ఇంతకు మించి మేమేం కోరుకో, మాకు ఏమీ వద్దు కూడా అనగానే పక్క నుంచి వేణుమాధవ్ వచ్చి ఒక విషయం చెప్పాడు. కార్యక్రమంలో శివధనసు వీర కొట్టారంట, దాని గురించి చర్చ. అమ్మ చూడన్నా, పొద్దుందాక మంచి ఉండిన ధనస్సు ఇప్పుడే వీర కొట్టేవరో పక్కన పెట్టిరు. దీని గురించి మాట్లాడడానికి మా డైనమిక్ సీఎం మా అన్న చంద్రబాబు నాయుడు అన్న పిలిచినాం. అన్న ప్లీజ్ వెల్కమ్ అన్న, ఒక్కసారి సపోర్ట్ కొడితే అన్న వస్తాడు. అన్న ప్లీజ్ అన్న చంద్రబాబు అన్న. ఒక్కసారి నవ్వన్నా. తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, ఎలమంచలి తమ్ముళ్ళు, మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ చూస్తా ఉంటే అక్కడ చూడు, ఆ చెల్లెమ్మ ఎల్లో డ్రెస్ వేసుకొని ఉంది. తప్పకుండా మాదానివే అమ్మ. కానీ నీ పక్కన ఒక అక్క పింక్ డ్రెస్ వేసుకొని ఉంది. నీకు మాకు సంబంధం లేదమ్మా. ఇవాళ చూస్తా ఉంటే ధనస్సు విరగొట్టారని చెప్పారు. మేము విరగొడితే దాని మీద ఎలమంచిలి అని రాసే వాళ్ళని తెలియస్తూ మోయిస్తా ఉన్నా. ఓకేనా బుసు? మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక డైనమిక్ పర్సన్ మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అనిపించడం. ప్లీజ్ అన్న జగన్ అన్న. నిజంగా తమ్ముడిని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు వచ్చింది. దాంట్లో కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉందా తెలియజేస్తా ఉన్నా. ఈవెంట్ ఆర్గనైజర్ బుజ్జి గారికి చెప్పి ఒక 100 షాంపులు ఇవ్వాల్సిందిగా చెప్తా ఉన్నా. ఆ కంపు మామూలు కంపు కాదు తమ్ముళ్ళు,
ఇవాళ ధనస్సు విరగొట్టారని చెప్పారు. మేము విరగొట్టి ఉంటే దాని మీద తప్పకుండా ఫ్యాన్ గుర్తు దించే వాళ్ళం. నీకు క్వార్టర్ కూడా ఇప్పిస్తా తమ్ముడు. ఓకేనా కూసో. మరి దీని గురించి మాట్లాడడానికి లాస్ట్ టైం ఫైనల్ మా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ పిలిచినాం. సార్ కేసీఆర్ గారు ప్లీజ్ సార్. ఏ ఆగవాయి లొల్లి పెట్టక నేను లొల్లి పాడగాను ఏడుకొని ఇదే లొల్లి. ఇంటికి పోతే పిల్లలతో లొల్లి, ఇంటికి నీతో లొల్లి. ఇదేనా పంచాయతీ? తమ్మి కెమెరాతో మంచిగా ఫోటోలు తీస్తే తీసినావు కానీ మెమరీ కార్డు పెట్టినా లేదు చూసుకో. ఏం కొన్ని పంచాయతీలు అయితే మరి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలా. ఎలమంచిలో ఉన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మొన్నటికి మొన్న ఒక పెద్ద మంచి మాట చెప్పిండు. భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట. నాకు తెలియకడితే ఎందుకు గుడ్డు పెడితే పెట్టింది. అది ఆంధ్రలో పెట్టిందా తెలంగాణలో పెట్టిందా ఈ లొల్లికి పంచాయతీ తెలియాలా. గప్పడాక నేనుంటా, మీరు కూడా మంచిగా ఉండాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై ఆంధ్ర, జై మంచిగా ఉంటా. బాయ్. గట్టిగా చెప్పట్లో మా జితేంద్రకి చాలా బాగా చేశారు. ఇంకోసారి ఇలా చేయొద్దు. నెక్స్ట్ మీకోసం ఇప్పటిదాకా నరేష్ గారు కామెడీ చేయడం చూశారు. ఫస్ట్ టైం మిమిక్రీ చేయడం. గట్టిగా చెప్పట్లబ్బా నరేష్ గారికి. నరేష్ గారు మాది గోదావరి. ఇదో మా పిన్ని, మా అక్క, మా చెల్లి అందరూ వచ్చారు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నరేష్ గారు మీ అందరి కోసం ఈ రోజు మిమిక్రీ చేయబోతున్నా. నరేష్ గారు నాదో డౌట్. భయ్యా ఆర్కెస్ట్రా వాళ్ళకి చిన్న విన్నపు ఆ రెండు చేతులు జోబులో పెట్టుకోరా. నరేష్ గారు నాదో చిన్న డౌట్. మీరు టీవీలో చూస్తే అంత పొడుగుంటారు, ఇక్కడ ఎంతే ఉన్నారు. మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ రోజు మీ ఆవిడకో భూతద్దం ఇవ్వండి. పెద్ద కనబడదు. మీ అందరి కోసం ఈ రోజు నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకు ఎంతో ఇష్టమైన హీరో సార్ జాగ్రత్తగా చూసి చేయండి. మొగల్తూరు పెద్ద దూరమేం కాదు. పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు. తేడా వచ్చిందంటే భీమవరం నుంచి బిద్దులతో కొడతారు, పాలకొల్లు నుంచి పాలవాళ్ళు వేసుకొని కొడతారు, నరసాపురం నుంచి వచ్చి నడుచుకొని కొడతారు, మొగల్తూరు నుంచి వచ్చి అక్కడ కొడతారు. నాకు తెలియదు. నాకు పేరు తెచ్చిన వాయిస్ అబ్బాయి. గట్టిగా చెప్పట్లే మా ప్రభాస్ గారి వాయిస్ అంటే. ఒక నిమిషం గొంతు పట్టేసింది. ఇప్పుడు వస్తుంది వాటర్ మైకి దూరం పెట్టండి సార్. ఇది ప్రభాస్ గారి వాయిస్ అమ్మా. ఏదో మోషన్ రానుడు బాత్రూంలో ఫోన్ మాట్లాడుతూ ఎవరు ఇంటికి పిలిచింది సార్. నేను గోదావరి జిల్లాలో ఉంటా. ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తాను. ఏ వాయిస్ అయినా, ఎటువంటి వాయిస్ అయినా. తమ్ముడు మైకిల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్. ట్రంప్ గారు తెలిసినైతే నడ్డి మీద తంతాడు. అమ్మా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి మీరు ఎప్పుడైనా చూసారా? ఒక వాయిస్ చేస్తే గోదావరి జిల్లాలు దద్దరిల్లిపోతాయి. సార్ ప్లీజ్ బెస్ట్ మీ. చూడప్పా సుందప్పా, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. నర్సాపురం హాస్పిటల్ దగ్గర ఉన్నాం సార్. సూపర్ సూపర్. ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ చేయి. ఇందాక చేసింది ఎవరికి? మా అత్తమ్మ ఊరిగా. అది పవన్ కళ్యాణ్. నీకు రావట్లే అన్న ఎలారా? నువ్వే భయ్యా బ్లాక్ షర్ట్ భయ్యా. మా నోడండి నేను ఆ వాయిస్ చేస్తుంటే ఎగిరెగిరి మంచోడైనా వచ్చి కొడతాడా? ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, ఆ వాయిస్ ఎవరు? సారీ, రేపు నుంచి ఏ బ్రాండ్ తాగుతావు చెప్పు, అదే తాగుతాను. మీ మీద వచ్చే సార్ అది పవన్ కళ్యాణ్ సార్. సరే, హీరోలోనే అందమైన హీరో. ఊరం దత్త తీసుకోవడం అంటే జేబు నుంచి డబ్బులు తీసి రంగుల రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? వాణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి.
లేకపోతే లేవైపోతారు. చప్పట్లు. సార్ ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఎలమంచిది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా